ఎవరు ఏ పార్టీని అనుమానించినా కూడా మనిషి అన్న తర్వాత కొన్ని విలువలు ఉంటాయి. నేను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మీ అందరికీ తెలుసు మన రామోజీరావు గారు. చాలామందికి కొన్ని వేల కుటుంబాలకి అండగా నిలిచి, కొన్ని వేల కుటుంబాలకి తిండికి లోటు లేకుండా అంటే ఉపాధి కల్పించి తమ యొక్క సంస్థల ద్వారా వ్యాపార దిగ్గజంగా పేరొందినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున కన్ను మూశారని అందరికీ తెలుసు. వారికి ముందుగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. నేను అసలు ఈ మాట ఎందుకు చెప్పాను అంటే మొట్టమొదటిగా నేను ఒక మాట చెప్పాను. ప్రతి మనిషికి ఒక సంస్కారం, ఒక విలువలు ఉండాలి. మనం ఏ పార్టీని అభిమానించినా కూడా అభిమానం ఉంటే అభిమానం వ్యక్తం చేసే సందర్భాల్లో మనం తెలియజేయాలి. అంతేగాని ఒక మనిషి చావుని, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని అవహేళన చేస్తూ మాట్లాడితే అది ఎంత నీచమండి. ఎవరో కదండి, ఒక వేశ్య బ్రతుకుతున్నటువంటి శ్రీరెడ్డి తను చేసేదే డబ్బు కోసం ఒకరి దగ్గరికి వెళ్ళి పడుకునే వృత్తి. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక మహా గొప్ప వ్యక్తిని, దిగ్గజ వ్యక్తిని చనిపోయిన తర్వాత తోలనాడుతూ కించపరుస్తూ మాట్లాడితే అది ఎంత అసహ్యం అండి. అందుకు కదండి వైసీపీ వాళ్ళు ఇలాంటి చెత్త వైసీపీ వాళ్ళని, వాళ్ళు పరిపాలనలో ఉండగా ఇలాంటి చెత్త వెధవలు ఎవరైతే మానసికంగా తెలుగుదేశం కార్యకర్తలను హింసించారో, ఎవరైతే మానసికంగా అన్ని రకాలైనటువంటి దాడులకు పాల్పడ్డారో, వ్యక్తిగతంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయి మాట్లాడటం కావచ్చు, లేదా దాడులకు దిగటం కావచ్చు, ఇలాంటి వాళ్ళ వల్ల కాదా? ఒక్కసారి శ్రీరెడ్డి ఏం మాట్లాడిందో నేను ఒక్కసారి ప్లే చేస్తాను. ఒకసారి అందరూ వినండి. ఇక్కడ ప్లే చేస్తాను. యువగళం మొదలు పెట్టేటప్పుడు పాపం తారకరత్న పోయాడు. పార్టీ గెలిచిన తర్వాత రామోజీరావు పోయాడు. అసలు బేసిక్లీ మీరు క్షుద్ర పూజలు ఏవో చేయించారంట. క్షుద్ర పూజలు చేయించినప్పుడు అదే మా పార్టీ ఓడిపోవాలని జగనన్న పేరు మర్చిపోయి నోటికి ఈనాడు గడి పేరు వచ్చిందంట. పాపం ఆ క్షుద్ర పూజలకి బలైపోయాడు. స్వయంగా కులగురువు, స్వయంగా రాజకీయ గురువు అయిన వాడు అతను బలి తీసుకున్నారనమాట మీరందరూ కలిసి. రెస్ట్ ఇన్ పీస్. చూశారు కదా ఎంత అసహ్యంగా, ఎంత దిగజారిపోయి మాట్లాడుతుందండి. నీకు పార్టీ పరంగా నువ్వేదన్నా విమర్శించాలి, పార్టీలో చేసేటటువంటి అక్రమాలను విమర్శించాలి అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలను ఎవరైనా విమర్శించవచ్చు, తప్పులేదు. అంతేగాని నీలాంటి దిగజారుడు మనిషి ఒక మహా వ్యక్తిని ఈ రకంగా మాట్లాడితే జనాలందరూ చెప్పులతో కొడతారు. శ్రీరెడ్డి, నీ బ్రతుకేంటి, నువ్వు జీవిస్తున్నటువంటి విధానం ఏంటి చూసుకో. ఫస్ట్ ఒక వేశ్యగా బ్రతుకుతున్నావు నువ్వు. డబ్బు కోసం పొడుపు వృత్తి చేసే వాళ్ళకన్నా నీచమైన బ్రతుకునేది. అలాంటి బ్రతుకుతున్నావు నువ్వు. కనీసం కన్న తల్లిదండ్రులు నిన్ను వదిలేసి చీకొడితే నువ్వు బయట ఉంటున్నావు ఒక వంపుడు గత్తెలాగా. ఎవరో ఒకళ్ళకి ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి, లేదా లారీల కింద బెంగళూరులో అలా తిరుగుతావు నువ్వు. అలాంటి నువ్వు రామోజీరావు గారి గురించి రామోజీరావు గారు మరణించిన తర్వాత, అదేవిధంగా గొప్ప వ్యక్తులు అంటే యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చనిపోయారు, ఆ తర్వాత మరలా ఇప్పుడు గెలిచిన తర్వాత రామోజీరావు గారు చనిపోయారు అంటూ పిచ్చివాగుడు, పిచ్చి కుక్క అనమాట నువ్వు. నీలాంటి వాళ్ళని కరెంట్ షాక్ పెట్టి చంపేస్తారు చూసావా పిచ్చి కుక్కల్ని, అలా హింసించాలి. ఎంత దిగజారిపోతున్నావే దొంగముండ అనకూడదు, కానీ దొంగ ముంజవి నువ్వు.
అసలు ఇలాగా నీ బ్రతుకు, ఈ బ్రతుకు బ్రతకటం కన్నా వేస్ట్ కదా. అసలు ఎంత దిగజారిపోయి మాట్లాడతావు. ఒక మనిషి మృతి పట్ల ఎంత పగవాడైనా సరే, ఒక మనిషి చనిపోతే ఆ మనిషి పైన ఎవరైనా సరే సానుభూతి వ్యక్తం చేస్తారు. అతనేమి మధ్యలో ఆకస్మికంగా హెలికాప్టర్ పేలిపోయి ముక్కలు ముక్కలైపోయి తునకలై లేదా రోడ్డు యాక్సిడెంట్లోనో ఆ రకంగా దిక్కుమాలిన చావు చావలా. పరిపూర్ణంగా జీవించాడు ఆయన. వృద్ధాప్యం అయ్యి హృదయ సంబంధిత వ్యాధితోటి బాధపడి అతని వయసు ఎంత, అది కదా పరిపూర్ణమైనటువంటి జీవితం చూసినటువంటి వ్యక్తి. అది గొప్ప వాళ్ళ లక్షణం. కొద్దిగా అన్నీ మూసుకొని హ్యాపీగా, నీకు అభిమానం ఉంది జగన్ రెడ్డి అంటే వాడొక ఎదవ కాబట్టి ఆ ఎదవకి నీలాంటి ఎదవలు తోడవుతారు. అభిమానం ఉంది. అభిమానం ఉంటే అభిమానాన్ని ఎదుటి పార్టీ తప్పు చేసినప్పుడు విమర్శించు. తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే విమర్శించు. అంతేగాని ఇలాగా చనిపోయిన వాటి మీద వెటకారాలు, వ్యంగ్యాలు, సిగ్గుండాలని జన్మ నువ్వు